ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 13, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథము 133 అధ్యాయం 1వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, సంఘం అనేది ఐక్యత కలిగి ఉండాలి అని, అది దానికి మేలు అని, అలాగే అది ఎంతో మనోహరం అని కీర్తనకారుల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఈ ఐక్యత కలిగిన సంఘము ఎలా ఉండాలి అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తే, కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. దేవుని వారలారా, ఈ ఐక్యత అనేది ఒక లోక సంబంధమైనది కాదు, కానీ ఆత్మ కలిగించు ఐక్యత అనుంది. అంటే దేవుని ఆత్మ మనలో ఒక ఐక్యతను కలిగిస్తుంది. ఆ ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి అని అంటున్నారు. ఎప్పుడైతే మన జీవితంలో వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, అలాగే తగ్గింపు, సహించే గుణము, క్షమించే గుణము, ఇవన్నీ కూడా ప్రేమతో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ మనలో ఉంటే సంఘము తప్పకుండా ఐక్యత కలిగి ఉంటుంది. ఈ ఐక్యత అనేది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. సమాధానం అనేది బంధం అంట. ఐక్యత ఆత్మ కలిగించినదని, దానిని కాపాడుకోవాలని, దాని విషయమే మనం శ్రద్ధ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే మనము ఆత్మ నడిపింపు కలిగి దేవుని వాక్యాన్ని బట్టి మనము ఒక్కటిగా ఉంటామో, మనం చూసుకున్నట్లయితే క్రీస్తులో మనము ఏకత్వం పొందు వరకు కూడా దేవుడు ఆయన యొక్క అనుభవ జ్ఞానంలో మనము ఉండాలనేది కూడా దేవుడు కోరుకుంటున్నారు. ప్రభు యొక్క అడుగుజాడలు యందు మనం నడిచినప్పుడు ఆ యొక్క ప్రేమ బంధం అనేది ఐక్యతగా మారి సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి మనం అట్టి రీతిలో ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.